నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ సమీం అన్సారియా మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పర్యటన జరిపారు. ఇప్పుడు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానెల్‌లో వీక్షించండి. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో గుంటూరు జిల్లా కలెక్టర్ సమీం అన్సారియా గురువారం ఉదయం పర్యటించారు. తొలుత కాజా గ్రామంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ షెడ్‌ను సందర్శించారు. పశు వైద్యులు కలెక్టర్‌కు ఏబీసీ షెడ్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి వివరించారు. తదుపరి కాజా గ్రామంలో నిర్మాణంలో ఉన్న లేక్ పార్క్ అభివృద్ధి పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మన లోకల్ ఆ తదుపరి మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోడ్లో నిర్మాణంలో ఉన్న వైట్ ఫీల్డ్ పార్కును పరిశీలించారు. అనంతరం మంగళగిరి కాళీమాత గుడి వద్ద గల ఆస్పిరేషనల్ టాయిలెట్ను పరిశీలించారు. ఆ తదుపరి ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్, వడ్డేశ్వరం రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆయా అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు.
సైడ్లు కాదు. అనంతరం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ అశోక్, సబ్ కలెక్టర్ ఏ లక్ష్మీకుమారి, ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషా, మంగళగిరి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్, ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంటీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాజాలో ఉన్న ఏబీసీ సెంటర్, అదేవిధంగా కాజా ఈస్ట్ లైక్ ఒక పార్క్ డెవలప్ చేయడం జరుగుతున్నది. దాదాపు ఒక 17 acres ఉన్న ఆ పార్క్లో ఒక 2 crores దాకా సీసర్ ఫండ్తో చేయడం జరుగుతున్నది. దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వైట్ ఫీల్డ్ పార్క్ కూడా మంచి పార్క్, అది డెవలప్ చేయడం జరుగుతున్నది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలోనే కొత్తగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేది వస్తుంది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు, అది కూడా విజిట్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ ఉండవల్లి జంక్షన్ని అక్కడ ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం కలగకుండా ఉండడానికి ఒక మంచి ఉండవల్లి జంక్షన్ డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి, దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న అదర్ డెవలప్మెంట్ వర్క్స్ ని కూడా ఫీల్డ్ లో విజిట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఇక్కడ ఉన్న అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. సో ఆ రెవెన్యూ ఇష్యూస్ కూడా త్వరలోనే సాల్వ్ చేయడానికి ఇక్కడ జేసీ కూడా ఉన్నారు. అదేవిధంగా తహసీల్దార్స్ అందరూ ఈ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ వారి సమక్షంలో ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. కమిషనర్ ఎంటీఎంసీ కూడా ఉన్నారు. సో ఇవి అన్ని కూడా నెక్స్ట్ 3 months లోపల కొన్ని పార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం, అంటే ఆల్మోస్ట్ 80% దాకా కంప్లీట్ అయింది. 1 month లో కంప్లీట్ ఈస్ట్ కాజా లేక్ అయితే 1 month కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా వైట్ పార్క్ కూడా అనదర్ 2 months లో, వైట్ ఫీల్డ్ పార్క్ అనదర్ 2 months లో కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. సో అన్ని వర్క్స్ ని కూడా
త్వరలోనే కంప్లీట్ చేయడానికి, అదేవిధంగా క్వాలిటీగా కంప్లీట్ చేయడానికి కూడా వారికి చెప్పడం జరిగింది. మేడం, నిర్మల్ ఫ్లైఓవర్ సంబంధించి ఎప్పుడు పనులు ప్రారంభం కావచ్చు? ఏంటి సో అది కూడా ఇప్పుడే విజిట్ చేయబోతున్నాము. సో దాంట్లో కొద్దిగా అలైన్మెంట్ కొద్దిగా చేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. వితౌట్ ఎనీ ఎల్ఏ చేయకుండా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని సజెషన్స్ కూడా వచ్చాయి. సో దాని మేరకు ఇప్పుడు వెళ్ళి ఫీల్డ్ విజిట్ కూడా అది చేస్తాము. అది కూడా త్వరలోనే పని స్టార్ట్ అవుతుంది. తర్వాత మంగళగిరిలో కబరస్థాన్ సో ఇక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఇచ్చి ఉన్నది అనేది కూడా యాజ్ పర్ రూల్స్ విల్ డిస్పోజ్ ఆఫ్. సరే ఫీల్డ్ విజిట్ ఇప్పుడు చేయబోతున్నాము, చూస్తే ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాతనే చెప్పగలుగుతాం ఐటమ్స్ దాంట్లో. సో ఇప్పుడు ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పెట్టి ఉన్నాము, ఇప్పుడే డిస్కస్ చేయడం కూడా జరిగింది కమిషనర్ గారితో. సో విజిట్ చేసినాక ఇప్పుడే కమిషనర్ గారు కూడా ఇక్కడ మనకు గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం అన్ని చోట్ల కూడా శానిటేషన్ ఫెసిలిటీస్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, దట్ ఈస్ బేసిక్ సర్వీసెస్ అన్నమాట. దాంట్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలన్నది గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంటీఎంసీ పరిధిలో ఎటువంటి శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఉండకూడదని చెప్పడం జరిగింది. సో దాని మేరకు ఇప్పటి నుంచి ప్లానింగ్ కూడా చేస్తున్నారు. సో ఈ రాబోయే సమ్మర్ సీజన్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కాకుండా చర్యలు తీసుకుంటాం. సో ఒక 290 meters ఎంటైర్ స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేది అది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్టు. ఇప్పుడు ఎంటీఎంసీ దీంట్లో మెప్మా నుంచి టేకప్ చేయబోతున్నారు. సో ఆ ఏరియా కూడా ఈ రోజు చూడడం జరిగింది. అక్కడ అదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచి, అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అది. సో అది కూడా టెండర్ అనేది కంప్లీట్ అయింది, ఏజెన్సీని కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. త్వరలోనే అది కూడా పనులు స్టార్టింగ్ చేస్తారు. వారు కూడా May 1st నాటికి అది కంప్లీట్ చేయడానికి వారికి అగ్రిమెంట్లో కూడా ఉంది. సో ఆ వర్క్ని కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి ఆ టైంలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఒకసారి ఇక్కడ అన్ని ఇప్పుడు జిఎంసీలో చూస్తే అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అనేది బికాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో దానికి అప్పుడప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ని ఫీల్డ్కి పంపి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైనా అన్హైజీనిక్ కండిషన్లో ఫుడ్ అనేది ఇది ఉంటే యాజ్ పర్ రూల్స్ చర్యలు తీసుకుంటాము. సో ఇక్కడ కూడా యాక్టివిటీస్ టేకప్ చేస్తాం. ఓకే, తప్పకుండా.